హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను. వచ్చేయండి. దీనికోసం అయితే ముందుగా కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్తున్న ఈ మెథడ్లో క్యాప్సికమ్ కర్రీ చేసుకోవడం వలన చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఎక్కువ పని కూడా లేకుండా ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే మన రుచికి సరిపడా కారం, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇవన్నీ మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్ పల్లీల పొడి అనేది వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకోవడం వలన ఈ కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. అలాగే కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ హడావిడి లేకుండా మార్నింగ్ ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. పల్లీల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. మంచిగా నీట్గా ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ అంతా వెజిటేబుల్ మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ అనేది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది.